హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ద ఆసమ్ డ్రీమర్ యూట్యూబ్ ఛానల్. సో చాలా హ్యాపీగా ఉంది. ఈ మధ్యలో కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. అండ్ ఇంతకుముందు కన్నా ఇప్పుడు అంత యాక్టివ్గా ఉండట్లేదు, కొంచెం బిజీ ఉంది అనమాట. సో అందుకనేసి ఇంకా అలా జరుగుతుంది. సో గ్యాప్ వస్తుందన్నమాట వీడియోస్ పెట్టడంలో కూడా. సో ఈరోజు వీడియో ఏంటంటే నా ఎక్స్పీరియన్సెస్, అంటే 2 స్కూల్స్లో అయితే నేను టీచ్ చేశాను కదా. సో ఎట్లా ఉండబోతుంది అనేది ఈరోజు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నా. సో అసలు టైం దొరకట్లేదు అనమాట. సో ఈరోజు చెప్పాలనేసి అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్స్ ఏంటంటే బీ పేషెన్స్ ఉంటేనే, ఓపిక ఉంటే ఏ పనైనా, ఎంత కష్టమైన పనైనా మనం చేయగలుగుతాం అనమాట. సో వే ఆఫ్ టాకింగ్ అనేది బాగుండాలి. సెకండ్ థింగ్, ఇంకా ఎట్లా డీల్ చేయాలి స్టూడెంట్స్ని అనేది తెలిసి ఉండాలి. పేరెంట్స్తో ఎట్లా డీల్ చేయాలనేది తెలిసి ఉండాలి. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, నేను ఇప్పుడు షేర్ చేసుకుంటాను మీతో పాటు. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. గైస్, కెమెరా పైకండి, నా ఫేస్ కిందకండి, సో ఏమీ అనుకోవద్దు. Hi everyone, my name is Anvita. I am from Kalvakurti. Currently, I am working as a teacher in Sri Chaitanya School. So previously, I worked at NR, the Next Gen School. Today, I would like to share some of my experiences, ante good and bad anamata. Some of my good and bad experiences in the teaching field. Let me start with my first school, NR. నాకు చాలా 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 ఇష్టం అనమాట ఎన్ఆర్ స్కూల్ అంటే. ఎందుకంటే ఫస్ట్ ఛాన్స్ అక్కడే కదా వచ్చింది, అందుకనేసి నాకు చాలా ఇష్టం అనమాట స్కూల్ అంటే. టుడే చాలా మిస్ అవుతున్నా వచ్చేసినందుకు, బట్ ఇంకేం చేయలేము. సో చాలా మంచి అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట నాకు. ఐ రిసీవ్డ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫ్రమ్ టీచర్స్, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇంకా చాలా ఉంది చెప్పడానికి. సో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు అనమాట నాకు. Even now, some of the parents still keep in touch with me, and that really makes me proud. I still remember one moment that touched me deeply. A parent once said that you are a good and very understanding teacher అని చెప్పారనమాట. సో ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అట్లా అప్రిషియేషన్ దొరికితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, అట్లా అనిపించింది అనమాట. వర్డ్స్ తన నుంచి వింటే, హియరింగ్ దోస్ వర్డ్స్ ఫ్రమ్ హర్ వాస్ ట్రూలీ ప్రౌడ్ మూమెంట్. సో ఇట్లా ఉంది. గైస్, 1 minute. Guys, I'm back. So I really missing those days, the students, the teachers and the friendly atmosphere. The teachers treated me very well, and I learned so much during my time there. Our principal sir is used to take classes for us based on the subject. ఆయన ఇంకా చాలా వాల్యుయబుల్ థింగ్స్ కూడా నేర్పించారనమాట. నేను గుర్తు చేసుకుంటున్నాను అన్నీ, అప్పుడు ఎట్లుంటుండే, ఏమేమి చేస్తుండే అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నాను అనమాట. ఓవరాల్గా ఇట్ వాజ్ ఎ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా నేర్చుకున్నా, కొంచెం కాదు. ఎందుకంటే ఫస్ట్ స్కూల్ కదా, మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు, అప్పుడు ఏముండదు. సడన్గా నాకు ఒకరోజు కాల్ వచ్చిందనమాట. అంటే ముందు నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇంకా నేను నా ఎగ్జామ్స్ అయిపోయాయి అనమాట. ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే నేను ఏం చేస్తాను ఇంకా ఇంట్లో ఉండి అని చెప్పి, అప్పటికి రిజల్ట్ కూడా ఏమీ రాలేదు. సో ఇంకా ఏం చేస్తాము అని చెప్పి, బయట వర్షం పడుతుంది, సౌండ్స్ వస్తున్నాయి, అందుకు కొంచెం భయమైంది నాకు. సో ఏం చేస్తామని చెప్పి ఇంకా వెళ్ళాను అనమాట. కొన్ని స్కూల్స్కి వెళ్ళి ఇట్లా డెమో ఇచ్చాను. సో నేను అంతా ఇంట్రెస్ట్ చూపలేదు టీచింగ్ పని, వేరే దాంట్లోకి వెళ్దాము అనేసి అనుకున్నా. బై మిస్టేక్ అట్లా రావడం జరిగింది. సో ఫస్ట్ ఛాన్స్ అయితే సార్ నరసింహారెడ్డి సార్ ఇచ్చారు మాకు. ఎట్లా ఎక్స్పెక్ట్ చేయాలి, నేను అనుకోలేదు అసలు, గెస్ కూడా చేయలేదు అసలు వస్తుందని. సో అట్లా జరిగిపోయింది. చాలా హ్యాపీగా ఉందన్నమాట నాకు నిజంగా చెప్పాలంటే. సో కాల్ వచ్చింది, సార్ రమ్మన్నారనమాట. నేను వెళ్ళి డెమో ఇచ్చిన, అంటే మాట్లాడాను అనమాట సార్తో ఆ రోజు. అయితే సార్ ఉండి ఏమన్నారంటే, మీ కాంటాక్ట్ అయితే ఇచ్చి వెళ్ళండి, మీ నేమ్ ఇంకా అవన్నీ రాసి, మీ కాంటాక్ట్ నెంబర్ రాసి వెళ్ళండి అన్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఆ తర్వాత 1 month తర్వాత నాకు కాల్ వచ్చిందనమాట సార్ నుంచి. ఎవరబ్బా అనేసి అనుకున్నాను నేను కూడా. అట్లా కూర్చొని ఉంటే కాల్ వచ్చింది. సార్ ఉండి, అమ్మ ఫ్రీగానే ఉన్నావా నువ్వు అని చెప్పి అంటే, అవును సార్ అంటే, ఒకసారి విజిట్ అవుతావా స్కూల్ అని అన్నారనమాట. సో అట్లా విజిట్ అయ్యాను. ఇంకా మేడంతో మాట్లాడాను, మా ప్రిన్సిపల్ మేడంతో, అనిత మేడంతో మాట్లాడాను. సో మేడం మాట్లాడారు, ఇంకా తీసుకున్నారనమాట బుక్స్ అవి ఇవి చూసుకొని ఇంకా తీసుకున్నారనమాట. నెక్స్ట్ డేనే నేను జాయిన్ అయిపోయాను. ఇట్లా అంతా ఆల్ ఆఫ్ ఎ సడన్ అనమాట. ఇట్లా జరిగిపోయింది. అంతా హ్యాపీగా ఉంది. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను. మంచిగా అన్నీ నేర్చుకున్నాను అనమాట. మనకు తెలియదు కానీ మనకు తెలియని థింగ్స్ చాలా ఉంటాయన్నమాట నేర్చుకోవడానికి. సో చాలా నేర్చుకున్నాను నేను, చాలా మిస్ అవుతున్నాను కూడా. సో 1 minute గాయ్స్, ఇది కదులుతుంది.
నౌ కమింగ్ టు శ్రీ చైతన్య. ఏదైతే నేను సెకండ్ జాయిన్ అయ్యానో నాకు తెలీదనమాట. అప్పుడు మాకేదో హాలిడేస్ ఉండే. దీంట్లో టీచింగ్ కంటిన్యూ చేస్తున్నా 9:30. అప్పుడేదో హాలిడేస్ వచ్చుండే. అయితే మా అక్క ఆల్రెడీ వర్క్ చేస్తుంది కాబట్టి వచ్చి ఒకసారి డెమో ఇయ్యమన్నారనమాట. అప్పుడు ఫ్రీగా ఉండే అంట. సో, వేకెన్సీ ఉండే అంట. అప్పుడు డెమో ఇవ్వమన్నారు. ఇచ్చామనమాట. ఇచ్చేసి వచ్చాను. ఏదో నార్మల్‌గా వాళ్ళది ఇంకా ఇది కొంచెం డిఫరెంట్ సిలబస్ అనమాట. ఏదో నార్మల్‌గా ఇచ్చేసాను. నేను సెలెక్ట్ అవుతా, వెళ్దాము అనేసి కూడా ఏమీ అనుకోలేదసలు. సడన్‌గా జరిగిపోయింది ఇది గూడా. నాకొచ్చేవన్నీ సడన్‌గా జరిగిపోతున్నాయి అసలు. ఒకరోజు కాల్ వచ్చింది ఇంకా. ఓకే. మీరు సెలెక్ట్ అయ్యారు రండి అని చెప్పి. అండ్ దీంట్లో ప్రాసెస్ ఎట్లా ఉంటదంటే నార్మల్‌గా ఉండదు. డెమో ఇవ్వగానే తీసుకోవడం అట్లా ఉంటదనమాట. వాళ్ళ పెద్ద పెద్ద సర్స్ వాళ్ళంతా ఉంటారు. హెడ్స్ వీళ్ళంతా ఉంటారనమాట. ఆర్‌పీ సార్ అని చెప్పి, ఏఆర్‌పీ సార్ అని చెప్పి, ఆర్‌పీ మేడం అని చెప్పి వీళ్ళంతా ఉంటారు. వాళ్ళు మనతో మాట్లాడి మనల్ని క్వెషన్స్ అడిగి ఒక టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ లాగా అనమాట. ఇంటర్వ్యూ లాగా తీసుకొని ఇట్లా ఉంటుంది. సో, అవన్నీ ఓకే అయితేనే ఇంకా ఎగ్జామ్ పెడతారు. గ్రామర్ నువ్వు ఏ సబ్జెక్ట్ సైన్స్ ఆర్ ఇంగ్లీష్ ఎనీథింగ్. ఏ సబ్జెక్ట్ తీసుకున్నారో దాన్ని బట్టి ఎగ్జామ్ పెడతారు. దాంట్లో సెలెక్ట్ అవ్వాలి. అండ్ ఏఆర్‌పీస్‌తో మాట్లాడాలి, ఆర్‌పీస్‌తో మాట్లాడాలి, డెమోలు ఇవ్వాలి. చాలా పెద్ద ప్రాసెస్ ఇదంతా. సో, ఇక్కడ నేనేం నేర్చుకున్నానో నేను చెప్తాను. సో, హియర్ ఐ హ్యావ్ గ్రోన్ ఎ లాట్. ఎందుకంటే టీచర్‌గా కాదు, ఒక ఇండివిడ్యువల్ పర్సన్‌గా నేను చాలా నేర్చుకున్నా అనమాట ఇక్కడ. చాలా థింగ్స్ కొంచెం కూడా కాదు, చాలా థింగ్స్ నేర్చుకున్నాను. అండ్ ఇంకా మేము 1 వీక్ వర్క్‌షాప్‌కి వెళ్ళామనమాట. అక్కడ చూడండి జర్నీ మేము ఒక 2 హార్స్ అట్లా చేస్తామేమో. డైలీ మార్నింగ్ 6:20కే స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ ఈవినింగ్ వచ్చేవరకు 8, 7:30 అట్లా అవుతుండే అనమాట. ఆ జర్నీకి ఇరిటేషన్ వచ్చేది కానీ, అక్కడికెళ్ళాక వాళ్ళు చెప్పేది వింటే మాత్రం ఎంత బాగుండిందో. కొత్త కొత్త మెథడ్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. టీచింగ్‌లో ఏవైతే యూజ్ చేయాలో, క్లాస్ రూమ్‌లో ఏవైతే యూజ్ చేయాలో కొత్త కొత్త మెథడ్స్ ఇవన్నీ నేర్పించారనమాట. మా ఆర్‌పీ సుజాత మేడం అని ఉంటారు. ఎంత బాగా చెప్పారు. గ్రామర్ పార్ట్ అవ్వచ్చు, సబ్జెక్ట్ అవ్వచ్చు, పిల్లల్ని ఎలా డీల్ చేయాలి, పేరెంట్స్‌ని ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ కూడా చెప్పారనమాట వాళ్ళు. సో, నాకు చాలా హ్యాపీగా అనిపించింది కొత్త కొత్తవన్నీ నేర్చుకుంటుంటే. అదొక్కటే కాదనమాట, హ్యాండ్ రైటింగ్ ఇదంతా కూడా పిల్లలతో ఎట్లా మాట్లాడాలి, ప్రొఫెషనల్‌గా ఎట్లా బిహేవ్ చేయాలి, ఇవన్నీ నేర్పించారు. నాకు ఎలా అనిపించిందంటే ఒక టైప్ ఆఫ్ ట్రైనింగ్‌కి వెళ్ళినట్టు అనిపించింది నాకు అక్కడ. వాళ్ళ లెవెల్స్ తగ్గట్టు ఎలా మాట్లాడాలి ఇదంతా చెప్పారనమాట. ఎస్పెషల్లీ ఏంటంటే ప్రోగ్రెసివ్ లెర్నర్స్ ఎవరైతే ఉంటారో ఏమంటారు, ప్రోగ్రెసివ్ లెర్నర్స్ అంటే స్లో రన్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎట్లా నేర్పించాలి, అట్లా వాళ్ళ లెవెల్స్ తగ్గట్టు మనం ఎట్లా డీల్ చేయాలి వాళ్ళని కూర్చోబెట్టి పేషెన్స్‌గా మంచిగా నిదానంగా చెప్పి ఇట్లా ఇట్లా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే క్రాఫ్టింగ్ నేర్చుకున్నాము. నేను గుర్తు చేసుకుంటున్నా అనమాట. ఏమేమి నేర్చుకున్నామని క్రాఫ్ట్స్, లూసిడా హ్యాండ్ రైటింగ్ నాకు అస్సలు రాదు. ఇక్కడ ఎన్ఆర్‌లో ఉన్నప్పుడు బుక్స్‌లో వాళ్ళకి నేర్పిస్తుండే కదా! బోర్డ్ పైన అప్పుడప్పుడు రాస్తుండే. కానీ శ్రీ చైతన్యకి వచ్చినాక ఏంటంటే టీచర్స్ ఖచ్చితంగా లూసిడానే రాయాలి. నార్మల్ హ్యాండ్ రైటింగ్ అస్సలు యూజ్ చేయరు. కర్సివ్ కూడా ఉంది. కానీ ఎందుకు యూజ్ చేయొద్దంటే పిల్లలు ఇది మిక్స్ అయ్యి రాస్తుంటాం కదా! కొన్ని లెటర్స్ అవన్నీ మిస్ చేసుకుంటారనమాట. అట్లా మిస్టేక్ అవుతది. పెద్దగయ్యాక కొంచెం ప్రాబ్లమ్ అవుతది 10థ్‌లో అట్లా ఇట్లా అని చెప్పి కర్సివ్ లేదు. లూసిడా అయితే దేని లెటర్ దానికే సెపరేట్‌గా క్లియర్‌గా ఉంటుందని చెప్పి లూసిడానే అనమాట. టీచర్స్ లూసిడానే రాయాలి. బోర్డ్ పైన 4 లైన్స్ గీసి దాంతో పాటు టీచర్స్ ఎట్లా ఫాలో అవుతే వాళ్ళ పిల్లలు అట్లా ఫాలో అవుతారని చెప్పి ఈ మెథడ్ ఒకటి పెట్టారనమాట. సో, హ్యాండ్ రైటింగ్ సర్స్ ఉంటారు. వాళ్ళు విజిట్ అవుతుంటారు స్కూల్స్‌కి. క్రాఫ్ట్స్ మేడమ్స్ ఉంటారు. వాళ్ళు విజిట్ అవుతుంటారు. అండ్ నాట్ ఓన్లీ దిస్ ఇంకా మాకు మధ్యలో ఆర్‌పీస్ వస్తారనమాట. వచ్చి బుక్స్ అన్నీ చూస్తారు. టీచర్స్ సరిగ్గా కరెక్షన్ చేస్తున్నారా, మిస్టేక్స్ చెక్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ చూస్తారనమాట. చాలా ఏంటి చాలా కష్టమైన పని అనమాట ఇందులో వర్క్ చేయాలంటే. కానీ వాళ్ళు ఇవి ఇస్తున్నది ఎందుకు చేయడానికి కదా! సో, దానికి మనం అగ్రీ అయ్యి ఉండాలనమాట. ఇవి ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పని చేయించుకుంటారు. ఎందుకంటే ఇవి ఊరికే రావట్లేవు. హార్డ్ వర్క్ చేస్తేనే ఎవరైనా ఇస్తారు కదా! సో, అట్లా అనమాట. లాజికల్‌గా ఎట్లా చెప్పాలి పిల్లలకి ఇదంతా ఎఫెక్టివ్ మేనర్‌లో ఎట్లా నేర్పించాలి వాళ్ళకి అనేది. దే ఈవెన్ గేవ్ అస్ ప్రాక్టికల్ టిప్స్ ఎట్లెట్లా చెప్పాలి వీళ్ళకి అని. దే వుడ్ అప్లై ఇన్ అవర్ క్లాస్ రూమ్స్. ఈ ప్రాక్టికల్ టిప్స్ ఏవైతే ఉన్నాయో అవి మా క్లాస్‌లో ఎట్లా యూజ్ చేయాలి అనేసి చెప్పారనమాట. సో, ఇట్లా ఉంటదనమాట. అయితే నేను కూడా అస్సలు గెస్ చేయలేదు టీచర్. అయితే బయట వింటుంటే చిన్నప్పటి నుంచి వింటాం కదా! టీచర్ లైఫ్ బావుంటది. అది ఇది అంటారు. ఏమంటారంటే చాలా సార్లు విన్నా ఒక మాట. టీచర్స్ లైఫ్ అయితే చాలా బావుంటది. మంచిగా హాలిడేస్ వస్తాయి. సండేస్ వస్తాయి. మీకు తెలీదండి. ఒకసారి అడుగు పెట్టండి. ఎంత కష్టం ఉంటుందంటే నిజంగా చాలా కష్టం ఉంటుంది. బట్ మన రెస్పాన్సిబిలిటీ మనం వర్క్ చేస్తున్నాం ఒక ప్లేస్‌లో అంటే దానికి ట్రస్ట్ అయ్యి ఉండాలనమాట. ఎట్లా అంటే మనం మంచిగా చెప్పాలి.
ఎందుకు మనం వచ్చేదే చెప్పడానికి అండ్ మనకు మనీ వస్తున్నాయి. మనం చెప్పేదానికి తగ్గట్టు మన శాలరీ ఇస్తున్నారు కదా! మనం వచ్చి చేసే పని ప్రాపర్‌గా చేస్తే పిల్లలకి యూజ్ అవుతది. మనం ఏదో రావాలి, చెప్పాలి, పోవాలి అన్నట్టుంటే వాళ్ళకి రాదు. మనం చెప్పింది వేస్ట్ అవుతది. సో, ఎప్పుడైతే మనం ఇందులోకి అడుగుపెడతామో అప్పుడు మంచిగా వాళ్ళకి అర్థమయ్యేలాగా, ఒకవేళ అర్థం కాకపోతే వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి అవన్నీ కనుక్కోవాలనమాట. సో, మనం ఏ ఏ టైప్‌లో నేర్పించొచ్చు వాళ్ళకనేది మనకు అర్థమైపోతుందనమాట. సో, ఎవ్రీ ఎక్స్‌పీరియన్స్ వెదర్ గుడ్ ఆర్ ఛాలెంజింగ్ has taught me something valuable in this journey. I'm truly grateful for both schools, the people I have met, and everything I have learned so far. నాకు ఇట్లా ఎంత మంచిగా నాకు స్టార్టింగ్ అంటే చిన్నప్పుడు అసలు ఇంగ్లీషే రాకపోతుండే. ఎందుకో తెలియదు. అప్పుడు బ్రెయిన్ కొంచెం ఏమైందో తెలియదు. కానీ ఇప్పుడు అందరిని చూస్తుంటే నేర్చుకోవాలి ఇట్లా అనిపిస్తుందనమాట. సో, ఇది కూడా ఒక కారణం అనమాట. మనకు తెలియని థింగ్స్ కూడా మనం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తామనమాట ఒకరిని చూసి. సో, ఈ రోజుటి బ్లాగ్ అయితే ఇదనమాట. అండ్ ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, స్టూడెంట్స్ లైఫ్‌లో టీచర్స్ పార్టే ఉండదు. పేరెంట్స్ కూడా కేరింగ్‌గా చూసుకోవాలి. కేరింగ్ అంటే మరీ ప్యాంపరింగ్ చేసే విధంలో కాదు. ప్యాంపరింగ్ ఉండాలి, లిమిట్స్‌లో ఉండాలి. మరీ విపరీతమైన ప్యాంపరింగ్ చేయొద్దు. దాంతోని వాళ్ళు నెత్తికెక్కి కూర్చుంటారనమాట. సో, ఎట్లా అంటే వాళ్ళని ముద్దు చేసేటప్పుడు ముద్దు చేయాలి. అండ్ స్ట్రిక్ట్‌గా ఉండేటప్పుడు స్ట్రిక్ట్‌గా ఉండాలి. అట్లా అయితేనే పిల్లలు వింటారు. లేదంటే మన చేతుల నుంచి వెళ్ళిపోతుంటారనమాట. సో, ఇదొకటి. అండ్ మాకు కంప్లెయింట్స్ వస్తుంటాయన్నమాట. మా పిల్లలు చదవట్లేదు, అది లేదు, ఇది లేదు అంటే లోపల ఏం జరుగుతుందనేది పేరెంట్స్‌కి తెలియదు. వాళ్ళు ఇంట్రెస్ట్ చూయించాలి. ఫస్ట్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూయించాలి, వినాలి. వాళ్ళు వింటేనే కదా వాళ్ళకి అర్థమవుతది. వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు వినంది టీచర్ ఏం చెప్పిందో తెలియదు, ఏమి తెలియదు. వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారు? అసలు ఎట్లా ట్రై చేస్తారు? డైలీ టు డైలీ వాళ్ళ నోట్స్‌లు చెక్ చేయాలి. అసలు టీచర్ ఏం చెప్పారో చూడాలి. కొంచెం ఈ బిజీ లైఫ్‌లో మాకు టైం లేదు ఇట్లా అంటుంటాం. కానీ ఒక 5 మినిట్స్ స్పెండ్ చేసినా సరే చాలు. 5 మినిట్స్ స్పెండ్ చేసినా చాలు వాళ్ళ దగ్గర. మనకు అర్థమైపోతుందనమాట. ఒక 5 మినిట్స్ టైం తీసుకొని వాళ్ళని క్వెషన్స్ వేయడం నార్మల్‌గా. జీకే క్వెషన్స్ అవ్వచ్చు, సబ్జెక్ట్ పరంగా అవ్వచ్చు. ఎట్లనైనా క్వెషన్స్ వేయండి. అప్పుడు మీకు తెలిసిపోతుందనమాట ఈజీగా వాళ్ళు చదువుతున్నారా లేదా అనేది. అండ్ బుక్ నాలెడ్జ్ మాత్రమే కాదు, బయట ఎట్లా బ్రతకాలనేది కూడా తెలియాలి పిల్లలకి. ఓన్లీ బుక్ నాలెడ్జే ఉండొద్దు. బయట ఏమేమి జరుగుతుంది అదంతా తెలియాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఉంటారు కదా, పెద్దగా అయ్యాక వాళ్ళకి వస్తలేదు ఇట్లా అనొద్దనమాట. వాళ్ళ ఏజ్ చిన్నగున్నప్పుడే ప్రతి ఒక్క పని నేర్పించాలి. అట్లా వాళ్ళకి అలవాటు అయిపోతుందనమాట. పెద్దగా అయ్యాక వాళ్ళకి నోరు వచ్చేసి చెప్పేస్తే నేను చెయ్యను ఇట్లా చెప్పేస్తారనమాట. సో, చిన్నగున్నప్పటి నుంచే స్టెప్ బై స్టెప్ అన్నీ ఒకటేసారి మీద పడేయొద్దనమాట. స్టెప్ బై స్టెప్ ఒక పని కంప్లీట్‌గా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ దానికెళ్ళాలి అట్లా. ఏదైనా అవ్వచ్చు, ఇంటి పని అవ్వచ్చు, బయట పని అవ్వచ్చు, స్టడీ అవ్వచ్చు, ఏదైనా. ప్రతి దాంట్లో ఉండాలి పిల్లలు మాత్రం. ఓన్లీ స్టడీలో, ఓన్లీ గేమ్స్‌లో ఇట్లా ఉండొద్దనమాట. అండ్ నాకు ఇంకొకటి ఏమనిపించిందంటే టాలెంట్ ఉండాలి బయట బ్రతికే ఏమంటారు బయట ఎలా బ్రతకాలో తెలిసుండాలి అని అంటారు. బుక్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేనే అన్నా. కానీ స్టడీ ఉండాలి, తెలివి కూడా ఉండాలి. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎట్లా సాల్వ్ చేసుకోవాలనేది తెలిసుండాలి. అండ్ అవతల వాళ్ళపైన డిపెండ్ అవ్వద్దు. మనం ఇండివిజువల్‌గా ఎలా ఉండాలి, ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా మంచిగా మన వర్క్ మనం చేసుకుంటూ అట్లా ఉండాలన్నమాట. ఎవరికి ఏ కష్టం పెట్టొద్దు. మన వల్ల ఏ కష్టం పెట్టొద్దనమాట. సో, అట్లా ఉండడం నేను నేర్చుకున్నాననమాట ఇన్ని డేస్‌లో. చిన్నప్పుడు ఏం పట్టకపోయేది బ్రెయిన్‌కి. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. అంటే చూస్తుంటే సొసైటీలో ఏమేమైతున్నాయో అవన్నీ చూస్తుంటే మనకు తెలుస్తుందనమాట. ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండొద్దు ఇట్లా. సో, ఇదనమాట నేను నా ఎక్స్‌పీరియన్స్ ద్వారా నేర్చుకున్నది. సో, గైస్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఇలానే మీకు కొత్త థింగ్స్ అన్నీ చెప్తుంటాను. కొత్త కంటెంట్ అంతా ఇస్తుంటాను. బట్ నాకు టైం ఉండట్లేదు చెప్పడానికి, షేర్ చేసుకోవడానికి నాకు టైం ఉండట్లేదు. సో, టైం ఉంటే ఖచ్చితంగా నేను షేర్ చేసుకుంటా గైస్. థ్యాంక్ యూ ఇక్కడి వరకు సపోర్ట్ చేసినందుకు. ఎంతో 346 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో, ఇంకా ఎక్కువ రావాలి. నేనైతే అస్సలు డిసప్పాయింట్ అవ్వను. ఎందుకు అంటే గ్రోత్ అనేది అందరికీ త్వరగా రాదు. కొంచెమందికి మెల్లిగా వస్తుంది, కొంచెమందికి చాలా టైం పడుతుంది. సో, ఇదనమాట. సో, ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్, కామెంట్, లైక్ అండ్ షేర్. బాయ్ గైస్.